అండ్ నెక్స్ట్ మనకి వస్తుంది రిత్విక తాజు. సో రిత్విక పాడుతున్న సాంగ్ అగైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్ వేణు మాధవ ఫ్రమ్ నేనున్నాను ఎంఎల్ కీరవాణి గారిది, శ్రీవెన్నెల గారిది రచన. ఇది ఇంకొక స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య డైరెక్ట్ చేశారు ఈ సినిమాని, విఎన్ ఆదిత్య. మా అవునండి పెట్టాను, మెసేజ్ పెట్టాను. మా అన్నయ్య డైరెక్ట్ చేశారండి, విఎన్ ఆదిత్య గారు డైరెక్టర్. చాలా బాగా పాడారు. అన్నయ్య ఉండుంటే ఇంకా నుంచి అదే చూస్తున్నాను, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు. బట్ నేను కన్వే చేస్తాను, డోంట్ వరీ. చాలా బాగా పాడారు. మీ పేరెంట్స్ ఎవరమ్మా? అమ్మ ఏం పెట్టేస్తున్నారు ఇంత? వీళ్ళొక్కళ్ళే కాదు, మిగతా అందరు చాలా మంది ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన, పొద్దు నుంచి పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్ అందరూ ఏదో ఒక ట్రిక్ ఏదో మాకు కూడా చెప్తూ ఉండండి కదా, ఏదో ఏం పెట్టేస్తున్నారో తెలియదు కానీ ఇంత స్వీట్గా. నీకు దీనికి అర్థం తెలుసా నాన్న ఈ పాటకి? యూనో లిటిల్ బిట్, ఐ నో, బట్
అసలు ఎంత ఫీల్ అయి పాడుతున్నారండి. ఐ వాజ్ సో అమేజ్డ్. అది ఎలా అంత ఫీలింగ్ ఎలాగ ఇది అంటే మనం చూడని ప్రీవియస్గా ఉన్న పెద్ద పెద్ద సింగర్స్ అందరూ మళ్ళీ పుట్టేశారేమో అనిపిస్తుందండి ఇలా చూస్తుంటే. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎంత ఫీల్ అవుతూ ప్రతి వర్డ్ని ఎంత బాగా అనుభవిస్తూ పాడావు నాన్న. Thank you so really much. tough to see. Thank you so much. God bless you. నాన్న ఒక్క నిమిషం, అంటే మాకు ఇక్కడ జడ్జిమెంట్లో ఒక్కటి నిమిషం, పర్లేదు లేట్ ఏం కాదు. మీరు ఎందుకు వెళ్ళారు అంతసేపట్లో చెప్పిస్తాను. అంటే మాకు ఇక్కడ శృతి లయ, ఇక్కడ భావం, తర్వాత డిక్షన్ ఎలా ఉంది, ఆ తర్వాత ఓవరాల్గా మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అనే దాంట్లో మాకు ఉంటాయి. ఇందులో మేము మార్కులు ఇస్తాం అన్నమాట. సరే, ఆ విషయానికి వస్తే ఇవన్నీ మేము సతమతం అవుతున్నాం నువ్వు వాడదంటే ఏదెంత వేయాలి ఏంటి అని. అంటే అట్లాంటి పరిస్థితులలో ఇవన్నీ చేస్తూ శృతిని లయను మెయింటైన్ చేస్తూ ఎక్స్ప్రెషన్ని స్వరాల్ని కూడా అందులో స్వరంతో కూడుకున్నటువంటిది మోహనరాగం. కరెక్ట్. మోహనరాగంలో ఆ ప్రతి ఒక్క అంటే అన్నకు తెలుసు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరి క్లాసికల్ ప్యూర్ కాబట్టి వాళ్ళన్నీ గమనించారు కాబట్టి వాళ్ళను కూడా గెలిచి అందరినీ అధిరోహించినటువంటి గొప్ప మనుషులు. 25 ఏళ్ళ ముందు పుట్టి ఉంటే ఇదే పాటకు నువ్వే హీరోయిన్ అయితే అనుకుంటున్నాను. నీ ఎక్స్ప్రెషన్ అట్లుంది, నిజం చెప్తున్నాను, అంత బాగుంది ఎక్స్ప్రెషన్. అదింది అసలు నీ ఎక్స్ప్రెషన్లో అందం రెట్టింపు అయిపోయింది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. 25 ఏళ్ళ ముందర పుట్టింటే ఆవిడ సుశీల జానకి గారిని మించిందేమో. ఒక ఫ్రెండ్ మధ్యలో మా చెల్లెలు. నేను మాట్లాడితే ప్రతి 10-15 నిమిషాలు ఏ పని లేకపోయినా ఈ ఆడిటోరియంలోకి వచ్చిపోతున్నాను. దానివల్ల నాకు వీళ్ళ ముగ్గురిని జ్యూరీగా చూసిన ఆనందంగా అంటే చాలా మంది పిల్లలు చాలా అద్భుతంగా పాడటాన్ని వినే అదృష్టం కలిగింది ఇవాళ. అండ్ అందుకని మీ ప్రోగ్రాంలో మధ్యలో మీ ఫ్లోలో లేని ప్రోగ్రామ్ ఏంటంటే ముందుగా మిత్రులు నిహాలు, ఈయన మనకి మామూలుగా సినిమాల్లో గలగల పాడుతున్న గోదావరిలో పాటతో ఒక స్టార్ సింగర్గా మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో పోకిరిలో ఆ పాట పెద్ద హిట్. దాంతో ఈయన పరిచయం. ఆ తర్వాత నాకు ఒక చూడు వినిపించారు, మీరు కూర్చోండి. అయితే ఆ ట్యూన్ వినంగానే దానికి ఆర్కెస్ట్రా లేదు, ఏం లేదు. ఆయన వాయిస్ ఎంత మెస్మరైజింగ్ గా మ్యాజికల్ గా బాగుంటుందంటే ఒక పల్లవి ఆయన హమ్ చేశారు. మేము ఒక క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళినప్పుడు, అంటే ఈయనతో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏంటంటే ఫ్యామిలీ స్టోరీ ఇద్దరే కాదు. సో వెళ్ళినప్పుడు ఆయన పాట హమ్ చేయగానే నాకు ఎందుకు అప్రయత్నం, అసలు ఏం ప్లాన్ లేదేమి లేదు, అప్రయత్నంగా అన్నాను, ఇంత మంచి మెలోడీ కంపోజ్ చేయగలిగిన వాడు వస్తే సింగర్గా కాదండి, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి అని చెప్పి ఫస్ట్ టైం ఆయన ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం నాకు దక్కింది. ఆ సినిమా ఏంటో, ఆ సినిమాకి నిహాల్ గారికి నాకు ఆ సినిమా కమర్షియల్గా ఏమీ పెద్దగా వైబుల్గా లేదు, కానీ గొప్పగా చెప్పుకోవడానికి మాత్రం ఆ సినిమాకు విశేషం ఉంది. అది వేదిక మీద చెప్తే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పటి వరకు ఏ కమర్షియల్ సినిమాలో తెలుగు సినిమా కమర్షియల్ గా దాన్ని గ్లోబల్ గా బాక్స్ ఆఫీస్ రేంజ్ ని, తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ దాకా తీసుకెళ్లిన రాజమౌళి యాక్ట్ చేసిన ఒకే ఒక్క సినిమా రెయిన్బో. ఆయన అంటే ఇవాళ #1 డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేసే అదృష్టం ఆ సినిమాతో మాకు కలిగింది. దాని మ్యూజిక్ డైరెక్టర్ ఈయన. ఇప్పుడు రాజమౌళి గారు మనకు కనబడినప్పుడు చెప్పారు, మీరు ఎంత సాధిస్తే నాకు అంత చరిత్ర అండి అంటే, అదే సార్ దాన్ని ఎలా మార్చాలని ఆలోచిస్తున్నాను. అయితే ఆయనకి తప్పట్లేదు అది. సో నెక్స్ట్ మా సిస్టర్ తను మీనాక్షి అనిపిండి, తను ఒక సినిమాకి సంగీత దర్శకురాలుగా మళ్ళీ నా ద్వారా పరిచయం అవుతుంది. అందుకే ముందు సినిమా పాత్రలు సరిగ్గా చేస్తే నీకు రేపు పొద్దున్న నీ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్లన్నా దొరుకుతారని చెప్పాను నేను. అందుకే ఈ ప్రోగ్రామ్ ఒప్పుకోమని చెప్పాను. అండ్ థ్యాంక్ యూ మీనా ఒప్పుకున్నందుకు. అండ్ బోలే గారి గురించి నేను చెప్పగలను, మిత్రుడు అండ్ ఆయన అద్భుతమైన సింగరు, రైటరు అండ్ ర్యాపరు, మ్యూజిక్ డైరెక్టరు అండ్ వాట్ నాట్. ఆయన ఈ మ్యాన్ ఆఫ్ మల్టిపుల్ టాలెంట్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మనకి తెలంగాణ ఉద్యమం మొదలైన కాలం నుంచి చాలా మంది కళాకారులు, చాలా మంది మంచి టాలెంట్ బయటకు వచ్చింది. ఎక్కడో సముద్రం అడుగున ఒక ఆల్చిప్పలో శ్వాసముచ్చంలాగా తెలంగాణ కళాకారులలో
అద్భుతమైన ప్రతిభ బయటకు రావడం మొదలైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదలైన దశ నుంచే ఉద్యమం మొదలైన దగ్గర నుంచి అలాంటి వాళ్ళలో మిత్రులు పొల్లి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అది కాదు, మీరు ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఏ శ్వాసంలో చేస్తే ఆ పాట ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పాడారు, ఒక్కసారి ఆ పాటలో ఆ పాట గురించి ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఏం లేదు, ఒక సినిమాని ఎప్పుడైనా సరే ఒక పాట బతికిస్తుంది. ఎందుకంటే సినిమా అది ఆడినంత కాలమే గుర్తుంటుంది, కానీ ఆ పాట బతుకున్నంత కాలం ఆ సినిమాను గుర్తు చేస్తుంది. అందుకని మా సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన నిహాల్ గారు కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, చేయబోతున్న మీనాక్షి కానీ, ఆల్రెడీ నాతో పనిచేసిన కోటి గారు కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారు, కీరవాణి గారు, అనూప్ రూబెన్స్, ఆర్పి పట్నాయక్ గారు, ఇలాంటి నా సంగీత దర్శకులందరూ నా సినిమాని బతికించడానికి వాళ్ళు ఆక్సిజన్స్. నేను వాళ్ళకి అందుకే ఎప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ నా సినిమాల్లో సంగీతం బాగుండాలని కోరుకుంటాను. అది ప్రజల్లో ఎక్కువ కాలం ఉన్నంత వరకే నేను నా సినిమాలు ఉంటాయని నేను భావిస్తాను. అండ్ ఏ శ్వాసలో పర్టికులర్గా ఏంటంటే నాకు ఆ పాట మీద కీరవాణి గారికి నాకు ఒక మంచి కాన్ఫ్లిక్ట్ ఒకటి, అంటే హెల్తీగా ఐడియాలజికల్ డిఫరెన్స్ ఒకటి వచ్చింది. ఆ పాట ఒక కమర్షియల్ సినిమాలో ఒక నాగార్జున లాంటి స్టార్ హీరో ఆయన నుంచోబెట్టి ఎదుర్కొన్న హీరోయిన్ ఒక క్లాసికల్ మ్యూజిక్ కాంపిటీషన్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఇలాంటి జుమ్మందినాథన్ టైప్లో కాంపిటీషన్లో పాడుతుంటే హీరో ఖాళీగా ఆడిటోరియంలో కూర్చుంటే బాగోదు. సో ఆ పాటలో హీరోకి యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలంటే కీరవాణి గారు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. ఫైట్ చేయాలి, ఆ అమ్మాయి కోసమే తను ఫైట్ చేయాలి, ఆ అబ్బాయి మీద లవ్ కోసం ఆ అమ్మాయి పాట పాడుతూ ఉండాలి స్టేజ్ మీద. చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, దీన్ని ఎలా చేస్తారు సార్ అన్నాను. అంటే ఆయన నేను భూపాలం కానీ హిందోళం కానీ చేస్తా అన్నారు. నాకేమో ఒక చిన్న నాకు గణపతి సత్యనారాయణ స్వామి గారు మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం మ్యూజిక్ థెరపీ అని ఆయన దాని లైవ్ ప్రోగ్రామ్ మా విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చేశారు. నేను దానికి వాలంటీర్గా వర్క్ చేశాను. నాకు ఆ లక్ ఉంది. ఆయన అప్పుడు ఆ 72 రాగాలు ఏ క్యారెక్టర్ ఏ జీవితంలో ఎలాంటి ప్రాబ్లంలో ఉంటే దానికి ఎయిల్మెంట్ కింద ఏ రాగం పనికొస్తుందని ఆయన తీసి సబ్మిట్ చేశాడు. అది గుర్తుండి నేను అన్నాను, ఇక్కడ నా క్యారెక్టర్ భయంకరమైన డిప్రెషన్లో ఉంది, ఇది మోహన్ రాగం అయితే బాగుంటుందని కానీ కీరవాణి గారు కోపం వచ్చింది. ఇప్పటిదాకా నాకు రాగాలు చెప్పి డైరెక్టర్ లేదు నా లైఫ్లో. నేను కూడా రాగాలు నేర్చుకుని నేను చెప్పట్లేదు సార్, నేను విన్నాను ఆయన దగ్గర. నాకు ఇంకా ఇక్కడ అన్నమయ్య సినిమాలో పొడగంటి మయ్య నిన్ను ఏ రాగం అండి అన్నాడు. పురుషోత్తమ అని నాగార్జున అరవంగానే టాప్ యాంగిల్లో కెమెరా ఆకాశం కేసి చూసి పురుషోత్తమ అంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సో అది ఏ రాగం అయితే అందులో చేసేయండి అన్నాడు. ఇది నాగార్జున సినిమానే. సిచ్యువేషన్ ఇంచుమించు అలాంటిదే. శ్రేయాన్ని జీవితం అనే సంఖ్యలు కట్టేసాయి, తెంచుకోవాలని ఒకవేళ కృష్ణుని అర్థిస్తుంది కాబట్టి అంటే నేను చేయను అన్నాడు ఆయన. నాకు రాఘవేంద్రరావు గారు కూడా ఈ రాగంలో చేయి ఆ రాగంలో చేయి అని చెప్పరు. నేను చేయను అంటే మెడ్రాస్లో ల్యాండ్ మార్క్ వెళ్ళి ఆయనకి గణపతి సత్యనారాయణ స్వామి ఆ రాగాలు దాని ఈ అంటే మానసిక మన అనారోగ్యానికి తగ్గ మ్యూజిక్ రాగాలు ఏంటి అన్న ఆ సీడీని ఆయనకి గిఫ్ట్ కింద ఇచ్చారు సంతకం పెట్టి. సార్ నాకేం నాలెడ్జ్ లేదు, ఈ థియరీ ప్రకారం ఇక్కడ ఇది ఉంటే బాగుంది అనుకున్నానంటే ఆడియన్స్కి ఇదంతా తెలియదు అన్నారు. ఆడియన్స్కి యాక్చువల్గా ఏమీ తెలియదు, బాగుంది బాగాలేదు రెండే చెప్తారు. సో కానీ బాగుంది అనడానికి మనకి ఏదో ఒక ఆధారం ఉండాలి కదండి అని అప్పుడు చెప్పాను ఆయనకి. మా సినిమా మొత్తం 12 రీలు బాగాలేకపోతే ఈ పాట వచ్చే టైంకి లేచి వెళ్ళిపోతాడు. ముందర సినిమా బాగా తీస్తే ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లో కూర్చుంటారు. నాది సింపుల్ సైన్స్ అండి. అందుకని నేను ఆ సినిమా ముందు సినిమా బాగానే తీశాను అనుకుంటున్నాను, ఇది దయచేసి మోహన్ రాగంలో చేయండి అని చెప్పాను. లక్కీగా నిహాల్ గారి టైంకి నాకు అట్లాంటి అవకాశం రాలేదు, కానీ ఆయన మొత్తం ఒరిజినల్ గా నన్ను ఏం అడగకుండా ఆయన చేసి ఇచ్చేసారు. నాతో డిస్కషన్ పెట్టుకునే డేంజర్ అనుకున్నారేమో, మంచి అనుభవం ఇచ్చారు ఆయన. కీరవాణి గారు ఏంటంటే మీ కంపోజింగ్ లో కూర్చోబెట్టాలి కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడే చనువు ఉండేది. కానీ ఆయన ఎంత సచ్ జెంటిల్ మ్యాన్. ఆయన వెంటనే ఏం చేశారంటే నువ్వు ఒక రాగం స్పెసిఫై చేస్తే నేను చూజ్ చేయలేను, ఎందుకంటే మోహన్ రాగంలో 2000 పాటలు నేనే కొట్టాను. అందుకని సీతారామ శాస్త్రి గారిని పిలిస్తే లిరిక్ నేను రాస్తానంటే అప్పుడు సీతారామ శాస్త్రి గారిని అర్జెంటుగా పిలిచాను. ఆయన వచ్చి కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది అన్న లైన్లు ఆయన ఒరిజినల్ గా అనకాపల్లిలో రైటర్ కాకముందు రాసుకున్న కవితలు. ఇది నేను గుర్తు చేసి మొత్తం నేను నా సినిమా కథ ఇదే గురువు గారు నాకు దీన్ని ఇచ్చేయండి ఈ పాటలో అంటే ఆ 4 లైన్లకి వాటిని చరణం కింద చేసి ఆ చరణంకి కంటిన్యూషన్ ఏది వస్తే చూను దాన్ని ఫాలో చేశారు. అలా వచ్చింది యేసువాసంలో చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కరోజు సరిపో సార్, మీ అనుభవాలన్నిటి కూడా ఒక వర్క్ షాప్ పెట్టాలి.
సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను 34 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. మీరు వింటూ పోతుంటే చెప్తూ పోతూ ఉంటారు. ఒక్క చిన్న సన్మానం సార్. సో ఈ వేదిక మీదకి వచ్చి మీ అనుభవాలన్నీ కూడా పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా ఇంత కష్టం ఉంది. టఫ్ కాంపిటీషన్ నేనైతే ఎక్కడ చూడలేదు. చాలా కష్టం ఉంది. ఎంత బాగా పాడారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు పాడారండి. జూనియర్ సెషన్స్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తాం. జూనియర్స్ లోనే చాలా కష్టపడ్డాం మేము. ఇంకా అంటే తప్పదు కాబట్టి సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. సెలక్షన్ లో కూడా సెలక్షన్ లేని వాళ్ళకి జస్ట్ పాయింట్స్ డిఫరెన్స్. ఇట్ డజంట్ మీన్ దట్ జస్ట్ వాళ్ళకి హాఫ్ పాయింట్ అట్లానే పోయింది. ఫస్ట్ సెకండ్ అట్లా అనౌన్స్ చేయరు, ఆవిడ పేర్లు అనౌన్స్ చేస్తారు. పేర్లు మాత్రమే అనౌన్స్ చేస్తామండి. వాళ్ళందరూ మెయిన్ స్టేజ్ దగ్గరికి రావాలి. అందరికీ సర్ప్రైజ్, మీరు అక్కడే చూడాలి. Winner and special category surprise will be on the main stage. Yes. These people, 5 people per category. 5 people from the category. ఈచ్ కేటగిరీ నుంచి 5 పీపుల్ ని సెలెక్ట్ చేసామండి. వాళ్ళు మెయిన్ స్టేజ్ దగ్గరకు వస్తారు. దానిలో ఫస్ట్ సెకండ్ ఏంటనేది ఇట్స్ ఎ సర్ప్రైజ్. యా, ఇప్పుడు జూనియర్స్ నాన్ క్లాసికల్ ఇషాన్ మనూకర్, రిత్వికా తబ్జుల్, సహస్రలక్ష్మి కురపాటి, అనీష్ గోసంగా, శ్రేష్ఠ విష్ణుభట్ల, మీ అందరి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్, జుమ్మంది నాదం చైర్ అండ్ ఫోక్ సింగర్ జనార్దన్ పన్నెల్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. Thank you so much, Andy. Srimurthy garu. So I would like to invite Srivali Sridhar garu as a co-chair, and also Satya Karnati garu, Jumanthi Nazam advisor, and alage ee roju judges గా వ్యవహరించినటువంటి నిహాల్ కొండూరి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నిహాల్ కొండూరి గారు అండ్ బోలే షార్లీ గారు అండ్ మీనాక్షి అనిపెట్టి గారు. నిహాల్ కొండూరి గారు, బోలే షార్లీ గారు. సో దాదాపుగా అంటే 11 రాష్ట్రాలలో జుమ్మంది నాదం పోటీలు నిర్వహించి 300 పైగా సింగర్స్ పాల్గొని ఈరోజు 82 మంది ఫైనలిస్టులు ఈరోజు ఉదయం 10:30 నుంచి దాదాపు 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. సో న్యాయ నిర్ణేతలు జడ్జెస్గా వ్యవహరించి వీరిని విన్నర్స్గా ప్రకటించడం జరిగిందండి. శ్రేష్ఠ విష్ణుభట్ల వచ్చేసి జూనియర్ క్లాసికల్లో, అలాగే అనీష్ గోసన్ గారు వచ్చేసి సెకండ్ ప్లేస్గా, అలాగే సహస్రలక్ష్మి కురపాటి డైనమిక్ వోకల్స్ అండి. అండ్ సత్య కర్ణాటక గారు అడ్వైజర్ కూడా మీకు ఆహ్వానిస్తున్నాం. జూనియర్ నాన్ క్లాసికల్ అండ్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ వచ్చేసి రిత్వికా తబ్జుల్ అండ్ ఎనర్జెటిక్ వాయిస్ వచ్చేసి ఇషాన్. సో ఒక్కసారి ఈ చిన్నారులందరినీ కూడా ఒకసారి మీ కరతాళ ధ్వనితో ఒకసారి మీరు అభినందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Hundreds of kids, entire US, around 12 centers, they competed and finally these are the winners. These are the winners.
you so much. Yeah, thank you all.